ముందుగా ఆవాలు జీలకర్ర నూనెలో వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి అవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ కోసం మనం ఒక పొడి తయారు చేసుకోవాలి. దానికోసం పుట్నాల పప్పు, ధనియాలు, మెంతులు అండ్ ఆవాలు ముందుగానే వేయించి పెట్టుకోవాలి. అండ్ ముందుగానే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఈ పొడి పట్టిన దాంట్లో ఎండి కొబ్బరి అండ్ తెల్లబాయలు వేసుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం కరివేపాకు ముందుగా మనం పొడి పట్టుకున్నాం కదా, అది కొంచెం యాడ్ చేయాలి. కొంచెమే యాడ్ చేయాలి, హాఫ్. ఇంకొక హాఫ్ మళ్ళీ లాస్ట్లో యాడ్ చేయాల్సి వస్తుంది, ముందుగానే మొత్తం యాడ్ చేయొద్దండి. అండ్ దీంట్లో పసుపు, కారం అండ్ కల్లుప్పు యాడ్ చేసుకున్నాం మేము ఇక్కడ 2.5 kg ఫిష్ తీసుకున్నాము. అండ్ చింతపండు రసం యాడ్ చేయాలి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత మిగతా పొడి కూడా యాడ్ చేయాలి. ఒక 50-60% ఫిష్ కుక్ అయిన తర్వాత యాడ్ చేయాలి. అండ్ ఊరికే అలా కెలబెట్టకూడదు అనమాట, గరిటతో ఊరికి అలా షేక్ చేస్తే సరిపోతుంది. సో హియర్స్ ఆర్ డెలీషియస్ ఫిష్ కర్రీ.